జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిని అధిష్టానం ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. కానీ ఆ నేత మాత్రం తానే అభ్యర్థినంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారట. బీజేపీలోని గత సంప్రదాయాలకు భిన్నంగా ఆయనే టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారట. మరి ఇది పార్టీ లైన్ దాటినట్లు కాదా? మిగతా వాళ్ళు పోటీలో లేకుండా చేసే ప్లాన్లో భాగంగానే దీన్ని చూడాలా, లేక అధిష్టానం సీక్రెట్గా తేల్చి చెప్పేసిందా? అదే నిజమైతే ఆ రెండు పార్టీల అర్ధబలం ముందు నిలవగల సత్తా ఆయనకుందా? నియోజకవర్గంలో ఆయనకున్న బలమేంటి, బలహీనతలేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ బీజేపీలో కొత్త ట్విస్ట్. ఎప్పుడూ లేని కొత్త సంప్రదాయానికి ఆ పార్టీ నేతనే తెరలేపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలని ఓవైపు రాష్ట్ర పెద్దలు తర్జన పడుతున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో తాజా మాజీ అధ్యక్షులు సైతం దాటవేత ధోరణిలో ఉన్నారు. అభ్యర్థి ఎంపికను అధిష్టానం చూసుకుంటుందని చెబుతున్నారు. అంతేకాని ఎవరనే దానిపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. కానీ అదేమిటో ఏమో కానీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు మాత్రం అభ్యర్థిని తానేనంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇదేమి పద్ధతి? అభ్యర్థిని ప్రకటించలేదు కదా, ఆయన అలా ఎలా ప్రచారం చేసుకుంటారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు. బీజేపీ నేత లంకల దీపక్ రెడ్డిపై పార్టీలోని కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పార్టీ అభ్యర్థిని ప్రకటించక ముందే ఆయనే తనకు తానుగా అభ్యర్థిగా ప్రచారం చేసుకోవడంతో టికెట్ ఆశించిన మరికొందరు నేతలు దూరంగా ఉండే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతమవుతున్న ఈ సమయంలో ఇలా ఎవరికి వారే నేనంటూ ప్రచారం చేసుకుంటే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుందని మండిపడుతున్నారు. అభ్యర్థి అనేది పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్. కానీ హైకమాండ్ అభ్యర్థిని ప్రకటించక ముందే దీపక్ రెడ్డి అభ్యర్థిగా ప్రచారం చేసుకోవడం కొత్త సంప్రదాయం ఎప్పుడూ కాషాయం పార్టీలో లేదని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఎవరు పడితే వాళ్ళు అభ్యర్థిగా ప్రకటించుకోవడం ఇతర పార్టీల్లో ఉంటుంది తప్ప కమలం పార్టీలు ఆ సంస్కృతి లేదని బీజేపీ నేతలు అంటున్నమాట. ఆయనలో ఇంకా పాత ఛాయలు పోలేదని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీల చూపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉంది. ఎవరికి వారుగా ఆ స్థానాన్ని గెలుచుకోవాలనే ధీమాతో ఉన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల తీరు ఒక విధంగా ఉంటే బీజేపీ నేతల తీరు మరోలా ఉందని రాజకీయ సర్కిల్లో జరుగుతున్న చర్చ. పార్టీ పెద్దలు అధికారికంగా ప్రకటన చేయకపోయినా అభ్యర్థిని తానేనంటూ ప్రచారం చేసుకోవడం ఏంటని లోపల గుసగుసలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ ఒక అడుగు ముందే ఉంది. అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను పార్టీ ఖరారు చేసింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకుంది. ఉప ఎన్నికల్లో గెలవకుంటే పరువు పోతుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ సైతం సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేపడుతుంది. కానీ బీజేపీ మాత్రం ఎన్నికల కమిటీ ఏర్పాటు వేసి ఇప్పటి వరకు ఒక ట్రెండ్ సమావేశాలు నిర్వహించడం తప్పితే పెద్దగా సీరియస్ గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదని స్థానికంగా వినిపిస్తున్న మాట. అంతేకాకుండా అభ్యర్థి ఎవరనే అంశంపై ఇప్పటికీ ఎలాంటి ముందడుగు పడలేదు. కానీ బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి మాత్రం తానే అభ్యర్థినంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో పలువురు ఆశావహులు జూబ్లీహిల్స్ టికెట్ పై గంపడాసలు పెట్టుకున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వారి మార్గాల్లో ఢిల్లీ పెద్దలను కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకోవడంతో పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ప్రకటనే రాకుండా అభ్యర్థినంటూ ఎలా ప్రచారం చేసుకుంటున్నారనే అంశంపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్కే పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో 25,866 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారాయన. 54,683 ఓట్లతో ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమయ్యారు. అయినా పార్టీ ఆయనకు బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ ఎవరైనా ఆశించవచ్చని, ఆయన ఆశించడం కూడా తప్పు కాదని, కానీ పార్టీ లైన్ కు దాటి తానే అభ్యర్థి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికలో రాష్ట్ర నాయకత్వం ఇంకా అయోమయంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అభ్యర్థిని ఫైనల్ చేయాల్సింది హైకమాండ్ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సైతం పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అంతేకాకుండా ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఎంపీ కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ పరిధిలోకి వస్తుండటంతో ఏ నేత దీనిపై స్పందించే ధైర్యం చేయడం లేదు. పార్టీ అగ్రనేతలే మాట్లాడడానికి వెనకడుగు వేస్తున్నారు. అలాంటిది లంకల దీపక్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో పార్టీలోని సొంత నేతలే తిప్పికొడుతున్నారు. అయితే పార్టీ ఆయనకేమైనా ముందే సంకేతాలు ఇచ్చిందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. లేక పార్టీ లైన్తో సంబంధం లేకుండా ఆశావహులను డిమోరల్ చేయడంలో భాగంగా దీపక్ రెడ్డి ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.